ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ కు 7-8 తేదీల్లో మరో అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించిన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, సున్నిత ప్రాంతాల్లో పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు వెల్లడి. సీఎం జగన్ పాలనలో నిరుపేద ప్రజలంతా చాలా సంతోషంగా జీవిస్తున్నారన్న ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, వారి జీవన విధానాలు మార్చేలా చారిత్రాత్మక పాలన అందించిన జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వెల్లడి. మరో వారంలో ఏపీలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పోలింగ్ చివరి దశ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన సీఎం జగన్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగికి 7-8 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ కు మరొక అవకాశం కల్పించినట్లు ఎన్నికల ముఖ్య ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. ఆదివారం జిల్లాలో ఆయన పర్యటించారు. జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ను సందర్శించారు. ఓటింగ్ కు చేసిన ఏర్పాట్లు, ఓటింగ్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్లు, క్యూ లైన్లు, పోలింగ్ బూత్లను సందర్శించారు. ఓటర్లతో మాట్లాడి వారి సమస్యలను, ఏర్పాట్లపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ పాలనలో నిరుపేద ప్రజలందరూ చాలా సంతోషంగా జీవిస్తున్నారని ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధి అంటే ఏమిటో, ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయాలో చేసి చూపించిన సీఎం జగన్ ప్రభుత్వ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి అన్నారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సింగనగర్ డాబాకొట్లు సెంటర్ నుంచి రాజీవ్ నగర్ వంగవీటి మోహన్ రంగా విగ్రహం వరకు ఆదివారం చేపట్టిన ఎన్నికల ప్రచార ర్యాలీ జైత్ర యాత్రగా సాగింది. సెంట్రల్ నియోజకవర్గంలోని 21వ డివిజన్లోని వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు వేలాదిగా తరలి వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. ప్రతి వ్యాపారస్తుల్ని హింసించి మరి వసూలు చేస్తున్నటువంటి వ్యక్తి, హఫ్తాలు వసూలు చేస్తున్నటువంటి వ్యక్తి, అలాగే ఒక టీడీపీ రాజ్యసభ సభ్యుడు, అప్పుడు ఇంకా రాజ్యసభ సభ్యుడు అవ్వలేదు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సూర్యాపేటలో ఇల్లు కట్టుకుంటా అంటే అతని దగ్గర కూడా 3 లక్షల రూపాయలు లంచం తీసుకున్నటువంటి వ్యక్తి. తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడయ్యాడు. అతను ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఒక అడ్వకేటు, తర్వాత ఒక రాజ్యసభ సభ్యుడయ్యాడు. విజయవాడ సూర్యాపేటలో రాష్ట్ర విభజన తర్వాత ఇల్లు కట్టుకుంటా అంటే 3 లక్షల రూపాయలు అతని దగ్గర లంచం వసూలు చేశాడు ఇల్లు కట్టుకోవడానికి డిమాండ్ చేసి. ఇల్లు కట్టకుండా ఆపి, అంటే ఒక సొంత పార్టీ సీనియర్ నాయకుడి దగ్గరే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు వసూలు చేశాడంటే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో అతని పరిస్థితి ఏంటో మీ అందరికీ అర్థమవుతుంది. అతనికి డబ్బు తప్ప వేరే అవ్వలేదు. ప్రజాసేవ పట్ల ఒక చిత్తశుద్ధి లేదు. అతను ప్రజాసేవకు పనికొచ్చేటువంటి వ్యక్తి కాదు. పూజకు పనికిరాని పువ్వు లేక అతను ప్రజాసేవకు పనికిరానటువంటి వ్యక్తి. కాబట్టి ఇవాళ భారీ మెజార్టీతో వెల్లంపల్లి గారిని ఇక్కడ గెలిపించడానికి ప్రజలు నిశ్చయమే ఉన్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవాళ ఈ దేశానికి హైలైట్. ఆయన 2,60,000 కోట్ల రూపాయలతో చేసినటువంటి సంక్షేమం కానీ చూసుకోండి. ఒకసారి సెంట్రల్ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా కానీ చాలా విజయవంతంగా, చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఎందుకంటే ప్రజల నుంచి చక్కని స్పందన, ఏ చిన్న పిలుపు పిలిచినా కానీ ఈ యొక్క ర్యాలీకి ఈరోజు ఉదయం పర్మిషన్ తీసుకున్నాం. కానీ వేలాది మంది వచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేశారు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాల అమలు విధానం అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాను. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గ ప్రజల లక్ష్యంలో ఒకటే, బోండో ఉమా అనే వ్యక్తిని పొరపాటును కూడా ఈ నియోజకవర్గంలో గెలిపించకూడదు. అటువంటి రౌడీని, అటువంటి గోండాని, అటువంటి భూ కబ్జాదారుణ్ణి, అటువంటి కాల్మనే వ్యక్తిని, అటువంటి సెక్స్ రాకెట్ చేసే వ్యక్తిని పొరపాటును గెలిపించుకుంటే మన నియోజకవర్గం ఎంతో ఇబ్బందులు పడుతుందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కటే చెప్తున్నారు. ఎంపీగా కేసీఆర్ నాని గారిని, ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాసరావుని మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. చూసుకుంటే కనుక గత 2 రోజుల నుంచి
పెన్షన్ల కోసం చంద్రబాబు చేసిన దుర్మార్గానికి ప్రజలు అవ్వాతాతలు కానీ దివ్యాంగులు కానీ అంత ఇబ్బంది పడుతున్నారు చూడండి. కనీసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేయూత కానీ ఆసరా కానీ విద్యా దీవెన కానీ వీటన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పని ఆ రోజు ఆయన ఎన్నికల కోడ్కు ముందే బటన్ నొక్కితే దాన్ని ఆపమని చెప్పిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ప్రజల్ని ఎప్పుడు కష్టాల్లో ఉండాలనే వ్యక్తి చంద్రబాబు నాయుడు. దయచేసి చంద్రబాబుని పొరపాటును కూడా. మరొక వారం రోజుల్లో ఏపీలో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది. చివరి దశ ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ స్పీడ్ పెంచారు. రోజుకు 3 నియోజకవర్గాల్లో సభల్లో పాల్గొంటున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు గుర్తు చేస్తూ మరొకసారి అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. అయితే ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చిన జగన్ సోమవారం 3 నియోజకవర్గాల్లో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించే సభల్లో పాల్గొనున్నారు. బాపట్ల, మాచర్ల, మచిలీపట్నం సభల్లో పాల్గొంటారు. ఏపీలో ఎన్నికలు మరొక 7 రోజుల్లో జరగనున్న నేపథ్యంలో నేడు అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ డీజీపీ కె రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. విపక్షాల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని ఈసీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. విధుల నుంచి తక్షణమే రిలీవ్ కావాలంటూ డీజీపీని ఆదేశించింది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికల విధులు కేటాయించకూడదని ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసింది. కింది ర్యాంక్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని తన ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి డీజీపీ నియామకం కోసం 3 డీజీ ర్యాంక్ అధికారుల జాబితాను రేపు ఉదయం 11 గంటల్లోపు పంపాలంటూ ప్రభుత్వాన్ని కోరింది. ఎన్నికల అధికారులకు, ఆర్ఓలకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పలు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించవద్దని, స్పాట్లోనే ఫామ్ 12ను స్వీకరించి అర్హులైన ఉద్యోగులందరికీ ఓటు హక్కు కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు ఓటర్లు ఫారం 12ను సకాలంలో సమర్పించుకోలేకపోవడం వల్ల తమ ఓటును వినియోగించుకోలేకపోతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఏ ఉద్యోగి, ఓటరు ఓటు హక్కును తిరస్కరించరాదంటూ పునరుద్ఘాటించారు. అమరావతి రాష్ట్ర కాపునాడు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు మద్దతు ఇస్తున్నట్లు కబడ్డీ శ్రీను వెల్లడించారు. ఈ రోజున అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడిగా ఈరోజు సమావేశం పెట్టి నేను వైసీపీ పార్టీకి ఎందుకు మద్దతు ఇచ్చానని చెప్పానంటే, కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఒక బొమ్మగా వాడుకుంటూ కాపు కులస్తులందరినీ కూడా మాయ చేసి బుట్టలో వేసుకుందామని చెప్పని పవన్ కళ్యాణ్ గారి ద్వారాగా మరి జరుగుతుంది. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు 31 అసెంబ్లీ టికెట్ ఇస్తే, 5 పార్లమెంట్ టికెట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 27% ఉన్న కాపులు 14 టికెట్లు మాత్రమే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఒక్క పార్లమెంట్ టికెట్ కూడా ఇవ్వలేదు. మరి 27% ఉన్న కాపులకి తీరన అన్యాయం చేశాడు కాబట్టే పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబుకి కానీ ఓట్లు వేయొద్దని. రెండో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇంకా పథకాలు పెరుగుతాయి, చంద్రబాబు గారు వస్తే మాత్రం ఈ పథకాలు తీసేస్తారు కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని. విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి గెలుపు కోసం అమరావతి రాష్ట్ర కాపు నాయుడు అధ్యక్షుడు శంకర్ శ్రీనివాసరావు, కబడ్డీ శ్రీనివాసరావు గారు ప్లస్ వాళ్ళ టీం అంతా కలిసి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరియు కేసినేని నాని గారు గెలుపు కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. ఎంతోమంది కాపులు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, బలిజ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన గెలుపు కోసం పోరాటం, ఆయన కోసం ఓట్లు అర్థించడం, గత 10 రోజుల నుంచి కూడా అన్ని డివిజన్లో కబడ్డీ శ్రీనివాసరావు తిరిగి క్యాంపెయినింగ్ చేయడం, ఈరోజు వాళ్ళ గెలుపు కోసం సంఘీభావంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టినందుకు విజయవాడ వెల్లంపల్లి శ్రీనివాసరావు తరఫున నేను మరొకసారి కృతజ్ఞత చెప్తున్నాను. నాని గారు, కేసీఆర్ నాని గారు వాళ్ళ అమ్మాయి కూడా మరికొద్ది సేపట్లో రావడానికి అవకాశం ఉంది. వాళ్ళిద్దరూ కూడా రేపు 13వ తారీఖున జరిగే ఎలక్షన్స్లో ఫ్యాను గుర్తుకి వేయాలని చెప్పని వాళ్ళ గెలుపు కోసం కబడ్డీ శ్రీనివాసరావు గారు
పాల్గొనడం, ఈ యొక్క కార్యక్రమం చేపట్టినందుకు. సీతానగరం, మహానాడు ప్రాంతాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ప్రచార కార్యక్రమంలో సినీ నటి శ్యామల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో 3వసారి కూడా వైసీపీ పార్టీ గెలుస్తుందన్నారు. టీడీపీ పార్టీని నమ్మి ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరని, రాజకీయ నాయకులకు, లీడర్లకు చాలా తేడా ఉందని, ప్రజల కోసం కష్టపడే వ్యక్తులు ప్రజల జీవితం గురించి ఆలోచిస్తారని, చంద్రబాబు లాంటి వ్యక్తి స్కాముల గురించి ఆలోచిస్తారని అన్నారు. ఉంది అంటే మంగళగిరిలో కాబట్టి మేబీ ఆ కిక్ కొంచెం ఇంకా బాగుంది. అండ్ ప్రజలు స్పందన చూస్తే కూడా 2 సార్లు ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండానే ఎగిరింది. ముచ్చటగా 3వసారి కూడా లావణ్య గారిని గెలిపించి ఈ మంగళగిరి అడ్డాపై ముచ్చటగా 3వసారి వైసీపీ జెండానే ఎగురుతుంది అన్నది ఇవాళ ఇక్కడ ప్రజల స్పందన చూసాక అర్థమైందండి. నారా లోకేష్ పోటీ చేస్తున్నారు, గతంలో కూడా పోటీ చేశారు. అన్న నాకు తెలిసింది చెప్తానా అంటే అప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి అని అనుకుంటా. ఇక్కడ ఆ రామకృష్ణ అన్న మీద గెలవలేక ఎమ్మెల్సీ అయ్యి తర్వాత మంత్రి పదవి తీసుకున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే, నాకే కాదు. అండ్ మరి ఇప్పుడు ఇక 3వసారి కూడా ఇక్కడ వైసీపీ ప్రభుత్వమే వస్తుంది. వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తారు ఇక్కడ ప్రజలు. ఇక మరి ఆయన ఇప్పుడు ఏ పదవి తీసుకుంటారు? అన్న అభివృద్ధి అంటే అన్న నేను ఒకటి చెప్తా అన్న, అంటే మా జగనన్న ప్రవేశపెట్టిన పథకాల్లో నాకు చాలా ఇష్టమైన పథకం నాడు నేడు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఒకటి చెప్తాను నేను, అక్కడ ఇక్కడ అని. ఓకేనా? నాకున్న జ్ఞానంతో నాకు తెలిసిన దాంతో మాట్లాడుతున్నటువంటివి ఇవి. అక్కడ స్కాములు, ఇక్కడ స్కీములు, అక్కడ దాచుకోవడం. ఇక్కడ చిట్టినగర్ విశ్వ బ్రాహ్మణ కళ్యాణ మండపంలో నగరాల ఆత్మీయ సమావేశం జరిగింది. చిట్టినగర్ విశ్వ బ్రాహ్మణ కళ్యాణ మండపంలో జరిగిన నగరాల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ జగనన్న చెప్పిందే చేస్తారని, నమ్ముకున్న వారికి అన్యాయం చేయరని, కూటమిలో చేరిన పవన్ కళ్యాణ్ ప్యాకేజీల కోసం నమ్ముకున్న వారికి అన్యాయం చేశారని విమర్శించారు. విజయవాడలో జనసేన పార్టీని నిలబెట్టిన పోతిన మహేష్ కు ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ తీవ్ర నమ్మక ద్రోహం చేశారన్నారు. ద్రోహులందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారని, ఎన్ని కూటములు వచ్చినా జగనన్న ప్రపంచాన్ని ఆపలేరని వెల్లడించారు. చిట్టినగర్ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ కమ్యూనిటీ హాల్లో ఈ యొక్క నగర కులస్తుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వాహకులు పిళ్ళ రవి గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోతిన మహేష్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనేక నగర కులస్తుల నాయకులు, అలాగే మొత్తం అందరూ కలిసి మనం అందరం కలిసి జగనన్నకి తోడుగా ఉంటాం, అలాగే ఆసిఫ్ అన్నకి తోడుగా ఉంటాం అని చెప్పేసి నాకు వచ్చి నా మద్దతు పలకడం జరిగింది. మా పార్టీలోకి పోతిన మహేష్ గారు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈరోజు పోతిన మహేష్ గారు రాకతో మా పార్టీలో మంచి బలాన్ని మేము చేకూర్చుకున్నాం. అలాగే ఆయన కేడర్ మొత్తాన్ని కూడా ఈరోజు నాకు పరిచయం చేసే దిశగా ఆయన ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వర్గంలో ప్రజలందరూ కూడా మంచి చేసిన వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వాలని, మోసం చేసినటువంటి కూటమి అభ్యర్థులకి ఈ రోజున బుద్ధి చెప్పాలని పిళ్ళ రవి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి నగరాల యువజన ఆత్మీయ సమావేశంలో మరి షేక్ ఆసిఫ్ గారు ముఖ్య అతిథిగా మరి మేము అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చిన వారే. ఎవరు కూడా బిర్యానీ కోసం, 10,000 రూపాయల కోసం, 20,000 రూపాయల ప్యాకేజ్ కోసం వచ్చినటువంటి నగరాల నాయకులు ఎవరు కూడా లేరు. మీరు చూశారు, అందరూ కూడా మీరు చూశారు. అందరూ స్వచ్ఛందంగా 200 మందికి పైగా ఈ సమావేశానికి హాజరయ్యారు. మరి మొదటే చెప్పారు పిళ్ళ రవి గారు, 200 మందికి పైగా మేమందరం వస్తాం, సంపూర్ణంగా వైసీపీకి మద్దతు ఇస్తాం. ఒక పక్కన ఆసిఫ్ గారికి, మరొక పక్కన కేశినేని నాని గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే మా నగరాల యోజన మొత్తం కూడా ఓటేసేలాగా ప్రభావితం చేస్తామని సమావేశం పెట్టారు. ఈ సమావేశాన్ని మీరు కూడా చూశారు. మరి పెద్ద ఎత్తున యువజనులు
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందంటూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. భవానీపురం సీతారా జంక్షన్ సీతారా ఫంక్షన్ హాల్ నందు విజయవాడ పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్త అమ్మిశెట్టు ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం నుండి వందలాది మంది వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరారు. వారికి అమ్మిశెట్టి వాసు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్డీఏ కూటమి బీజేపీ పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిబద్దత కలిగిన నాయకుడని, మంచి కోసం పోరాటం చేసే తత్వం ఆయన సొంతమన్నారు. వారి పేషెన్స్ ప్రకారం కొంతమంది భారతీయ జనతా పార్టీలో, కొంతమంది టీడీపీలో, కొంతమంది జనసేనలో, ప్రస్తుతానికి సుమారుగా 200 మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి చేరితే దానికి మద్దతుగా నన్ను అమ్మిశెట్టి వాసు గారు ఇన్వైట్ చేస్తే నేను బేగ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది. యంగ్స్టర్స్ యువతరం చాలా ఉత్తేజంగా ఉన్నారు. వాళ్ళ సత్తా ఏంటి అనేది చేసి చూపెడతారు. 13వ తేదీన ఎలక్షన్ రోజునే తెలిసిపోద్ది. ఆ తర్వాత జూన్ 4న బ్యాలెట్ బాక్సులు బద్దలవడం ఖాయం, అందులో అనుమానమే లేదు. వాళ్ళు ఏమీ తోచక ఈ ల్యాండ్ రెగ్యులేషన్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. ఆ యాక్ట్ ఎంత దారుణమైన యాక్ట్ అంటే మన జేబులో డబ్బులు కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళకి వాడాలి అన్నట్లుగా ఉంది. అనాదిగా వస్తున్న ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ ఇంకోసారి టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి, అంటే ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులన్నీ అన్యాకర్థం చేశారు. ఇక్కడ అక్కడ తాకట్టు పెట్టి ప్రత్యర్థులు దిక్కు తోచక వాళ్ళు ఆరిపోయే దీపం వెలుగుతుంటారు కదా, ఆ విధంగా ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కానీ, వాళ్ళు చేసే దుర్భాషలు కానీ వాళ్ళ విజ్ఞతకు వదిలేసి మంచి సంస్కృతితో ఈ 3 పార్టీలు పనిచేస్తాయని చెప్పి ప్రజలకి మరొక్కసారి నేను కూడా అన్ని దొంగ పనులు చేపించారు, దొంగ పట్టాలు ఇప్పించారు. కాబట్టి అసలు అమ్మాయికి ఏమి మేయర్ అని పేరే కానీ ఏమి అధికారం ఇచ్చినట్టుగా కనపడలేదు. వండి సినిమాలు దోచేసుకున్నాను, గుడిలో నుంచి వండి సినిమాలు అంత మించిన ఇంకేం లేదు. అర్థమైంది కదా. కాబట్టి పాపం వాళ్ళు స్క్రిప్ట్ రాసిస్తారు, ఆ స్క్రిప్ట్ రాసిన ప్రకారం చదవాలి. వైసీపీ యువత అంతా కూడా జనసేన పార్టీ వైపు చూసి పశ్చిమ నియోజకవర్గంలో కూటమిని గెలిపించాలన్న ఒక సంకల్పంతో సుజనా చౌదరి గారి ఆలోచన విధానం, ఆయన మాట ఇచ్చే విధానం చూసి జనసేన పార్టీ ద్వారా సుజనా చౌదరి గారిని గెలిపించాలని యువత పెద్ద ఎత్తున, రవితేజ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా పెద్ద ఎత్తున 200 మంది పై చిలుగు యువత అందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈరోజు కూటమిని చూసి వైసీపీ నాయకులకి చెమటలు పట్టినాయి. ఎక్కడా కూడా ప్రచారం లేదు, పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం లేదు. ఎందుకంటే క్యాండిడేట్ అంటున్నాడంట ప్రచారం డబ్బులన్నా మిగులుతాయి అనే ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది. ఎప్పుడైతే సుజనా చౌదరి గారు ఇక్కడ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారో, పార్టీ సింబల్తో పని లేకుండా అన్ని కులాలని, అన్ని పార్టీలని కూడా సెంట్రల్ నియోజకవర్గంలో ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు 59వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి సిపిఎం ద్వారానే సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. పాలక పక్షాలు విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయకుండా విస్మరించాయంటూ దుయ్యబట్టారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ ప్రజలపై మోయలేని భారాలు మోపారంటూ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనమందరూ మోడీ ఎప్పుడు దిగుతాడా అని చూస్తున్నారు. ఆంధ్రాకి అన్యాయం చేసి దేశాన్ని వంచిన బీజేపీ, మోడీ దించాల్సిందేనని కోరుకుంటున్నారు. పక్కనున్న తెలంగాణలో బీజేపీ ఓడిపోతే, కర్ణాటకలో బీజేపీ ఓడిపోతే, పంజాబ్లో బీజేపీ ఓడిపోతే, ఢిల్లీలో బీజేపీ ఓడిపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనం హర్షించారు. మరి ఆంధ్రాలోకి దించాలనుకుంటున్న బీజేపీని ఉంచాలని మోడీ గారు, జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నారు. ఏంటి మతలబు? ప్రజలు ఎందుకు దించాలంటున్నారు, చంద్రబాబు గారు, జగన్ గారు ఎందుకు ఉంచాలంటున్నారు? అంటే వాళ్ళ స్వార్థమే తప్ప రాష్ట్రం గురించి వాళ్ళు ఆలోచించట్లా. అందుకే ప్రజల ఆకాంక్షలకి భిన్నంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు
వ్యవహరిస్తూ బీజేపీకి కాళ్ళు తెస్తున్నారు. మోడీని గద్దె మీద కూర్చోబెట్టాలని వీళ్ళు ఊరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ జనం మాత్రం కోరుకోట్ల. అందుకే బాబురావు గారు సొంతానికి ప్రజా ఉద్యమాల కోసం పెట్టినటువంటి కేసులే. అటువంటి వ్యక్తిని ఇవాళ ఏ సమస్య ఉందన్నా కూడా నేనున్నాననేటువంటి భరోసా ఓటర్స్కి ఇవ్వగలిగినటువంటి శక్తి యుక్తి ఉన్నటువంటి వ్యక్తి బాబురావు గారు. ఆయన తప్పకుండా కూడా రేపు జరిగే 13వ తారీఖు ఎన్నికల తేదీన ఈ ప్రాంత ప్రజలంతా కూడా వారి అమూల్యమైనటువంటి అతి విలువైనటువంటి ఓటు ముద్రని ఆ యొక్క కత్తి సుత్తి నక్షత్రం గుర్తుకి అలాగే భార్గవ్ గారికి హస్తం గుర్తుకేసి ఘన విజయాన్ని సాధించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటికీ ఇండియాలో జరిగినటువంటి సర్వేలన్నింటిలో కూడా ఇండియా కూటమి విజయం సాధిస్తున్నటువంటి సర్వేలన్నీ కూడా తేటతెల్లమవుతున్నాయి. ఇప్పటికే భయాందోళనలో సెంట్రల్ నియోజకవర్గంలో ఇండియా కూటమి బలపరిచినటువంటి సిపిఐ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు బలపరిచినటువంటి ఈ యొక్క ఏరియాలో చిరకాలం నుంచి కూడా పరిచయమైన వ్యక్తి, నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలకే పోరాడుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన కామ్రేడ్ సిహెచ్ బాబురావు అని అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరడిగిన ఈ ప్రాంతంలో, అలాగే ఈ శివాలయం ప్రాంతం కూడా మరి కమ్యూనిస్టులకి కంచుకోట, ముఖ్యంగా సిపిఎం కంచుకోట. ఎన్నో సమస్యలు ఇక్కడ బాబురావు పరిష్కరించారు. ఎన్నో డ్రైనేజీ సమస్యలు పొంగిపొరుతుంటే వెంటనే వాటిని అరికట్టారు. తూర్పు నియోజకవర్గంలో మరొకసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గం పరిధిలోని 5వ డివిజన్లో ఎమ్మెల్యే గద్దె ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించడంతో పాటుగా వైసీపీ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఓటర్లకు వివరించి ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేసి గెలిపించాలంటూ ఆయన కోరారు. ఎక్కువ శాతం భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, కొందరు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక, పనులు లేక ఈ 5 సంవత్సరాలు బట్టి ఇసుకని ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు, స్థానిక నాయకులు అందరూ కూడా కలిపి, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా కలిపి ఇసుకని ఇతర రాష్ట్రాలకు బ్లాక్ అండ్ మార్కెట్ చేయటం వల్ల ఇక్కడ ఇసుక దొరక భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అలమటిస్తూ ఉన్నారు. ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి పెన్షన్లు సరైన సమయం రాక వస్తాయో రావో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. రేపు మరలా ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మరలా ఇక మా పెన్షన్లు వచ్చే అవకాశం కూడా లేదు, ఈసారి మేము వేయము ఓటని చెప్పి గట్టిగా చెబుతూ ఉన్నారు. సో అంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా దానికి కనెక్టెడ్ రాజధాని, అదేవిధంగా రాజధాని ఉంటే పనులు దొరుకుతాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, చదువుకునే వాళ్ళకి చదువు వస్తుంది, వ్యాపారాలు చేసే వాళ్ళు వ్యాపారాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితి నుంచి మనం కాపాడబడాలంటే రేపు అందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు గారు జనసేన బలపరిచినటువంటి టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గద్దె రామ్మోహన్ గారికి మద్దతుగా ఈరోజు 5వ డివిజన్లో రామాలయం ప్రాంతంలో, పోలీస్ స్టేషన్ దాటిన రామాలయం ప్రాంతంలో ప్రచారం సాగిస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ పారిశుధ్యం, మౌలిక సదుపాయాల కల్పన కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్పొరేషన్ కానీ ఉంది. ఇక్కడికి ముఖ్యంగా మంచినీళ్ళు సరిగా లేవని, తర్వాత పారిశుధ్యం సరిగా లేదని ఇక్కడ ఉన్న సమస్యలు ఎక్కువగా చెబుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఎక్కువగా ఇసుక మీద ఆధారపడి ఉంటారు. ఇసుక ఎప్పుడైతే దొరకలేదో దానికి అనుబంధ రంగాలు ఉన్నటువంటి 20 రకాల వృత్తులు వారు, చేతి వృత్తులు వారు చాలా ఇబ్బందులు పడుతున్న వైనం ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ కనపడుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి, ఈ దుస్థితి ముందు రాకుండా ఉండటం కోసం వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ కు 7, 8 తేదీల్లో మరో అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించిన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. సున్నిత ప్రాంతాల్లో పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు వెల్లడి. సీఎం జగన్ పాలనలో నిరుపేద ప్రజలంతా చాలా సంతోషంగా జీవిస్తున్నారన్న ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు. వారి జీవన విధానాలు మార్చేలా చారిత్రాత్మక పాలన అందించిన జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వెల్లడి. మరో వారంలో ఏపీలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పోలింగ్. చివరి దశ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన సీఎం జగన్. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.